నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలను ఆయన సొంత ఊర్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి జిల్లా నారావారిపల్లిలో అధికారిక అంత్యక్రియల ఏర్పాట్లను నిర్వహించనున్నారు. రామ్మూర్తి నాయుడు 1994-1999 మధ్య చంద్రగిరి ఎమ్మెల్యేగా తమ సేవలు అందించారు. ఈ మధ్యాహ్నం 12:45 ఆయన తుది శ్వాస విడిచారు. రేపు ఉదయం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన పార్థివ దేహాన్ని రేణిగుంట ఎయిర్పోర్టుకు తరలించనున్నారు. హైదరాబాద్ ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. ఆయన పార్థివ దేహం రేపు నారావారిపల్లికి తీసుకొస్తారు. అక్కడే అంత్యక్రియలను నిర్వహిస్తారు. ఇక అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నారా నందమూరి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. సీఎం, మంత్రులు రానున్న నేపథ్యంలో నారావారిపల్లిలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుండి నారావారిపల్లెకు తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆయన మృతి పట్ల టీడీపీ శ్రేణులు, నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. అన్న నువ్వు అడ్డం రావద్దు, నువ్వు అడ్డం జరిపో. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ బిందు శివ, నారా రామ్మూర్తి నాయుడు మృతి వార్త తెలుసుకుని మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు. ఇట్లా చాలా మంది ఏఐజీ హాస్పిటల్ కు ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ హీరో ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడిగానే ఉన్నారు కాబట్టి ఆయన కూడా మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నారు. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రులు, సినిమా ప్రముఖులు, తెలంగాణ సంబంధించినటువంటి ప్రస్తుత మంత్రులు, ఇట్లా చాలా మంది కూడా ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మధ్యాహ్నం 1 గంటకు ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు ఒక పక్క ఢిల్లీ టూరు, మరోపక్క మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఇందుకు ఆయన బిజీ షెడ్యూల్లో ఉండగానే ఈ వార్త తెలిసి ఆయన కన్నీరు మున్నీరయ్యారు. ఊటిన ఆయన మళ్ళీ హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేటకు వచ్చి బేగంపేట నుంచి ఏఐజీ హాస్పిటల్ చేరుకొని అటు చంద్రబాబు, అదేవిధంగా బాలకృష్ణ వీళ్ళందరూ కూడా నారా రోహిత్ ని ఓదార్స్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన భుజం తట్టి మేమున్నాము, అధైర్యపడకు అన్నటువంటి విషయాన్ని నారా రోహిత్ కు చెప్తున్నటువంటి పరిస్థితి. రామ్మూర్తి నాయుడుకు భార్య ఇందిర, 2 కుమారులు నారా రోహిత్, గిరీష్ ఉన్నారు. నారా రోహిత్ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో, టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. గిరీష్ కూడా వివిధ వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. నారా ఖర్జూర నాయుడు, అమ్మనమ్మ దంపతులకు నారా రామ్మూర్తి నాయుడుతో పాటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా అన్నదమ్ములు. వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి రామ్మూర్తి నాయుడు తండ్రికి తోడుగా వ్యవసాయ పనుల్లో ఆనాడు బిజీగా ఉన్న సమయంలో ఆయన డిగ్రీ చదువుకునే రోజుల్లోనే చంద్రబాబు నాయుడిని ఇనిషియేటివ్ గా తీసుకొని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో 94లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాని తర్వాత మరోసారి పోటీ చేసినప్పటికీ ఓడిపోయిన నేపథ్యంలో తర్వాత కొంతకాలం రాజకీయాల్లోనే ఉన్నప్పటికీ తర్వాత పార్టీ మారడం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేయడం, కొంత చంద్రబాబుతో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా చంద్రబాబు చాలా సంయమనంతో తమ్ముడిని ఎక్కడ కూడా దూషించినటువంటి పరిస్థితి మనం చూడలేదు. బట్ తమ్ముడు రామ్మూర్తి నాయుడు మాత్రం కొంత గ్యాప్ తీసుకొని ఆయనను తిట్టే ప్రయత్నం చేశారు. ఏదైనప్పటికీ కూడా ఇలా జరిగినటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే చవి చూసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే నారా రామ్మూర్తి నాయుడు మృతి అనేది టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు పొలిటికల్ ఇండస్ట్రీలో పొలిటికల్ సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంత
విషాద ఛాయలు ఎన్నుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు రాత్రి వరకు కూడా ఏఐజీ హాస్పిటల్లోనే ఆయన పార్థివ దేహాన్ని ఉంచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు సినిమా ప్రముఖులు కూడా ఇక్కడనే సందర్శించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు రాజకీయ నాయకులు తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున నారావారి పల్లెకు చేరుకునే అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలో అంత్యక్రియలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుతో పాటు అక్కడ మంత్రి మండలి, అదేవిధంగా గవర్నర్, ఇట్లా చాలా మంది కూడా అక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా కాబట్టి ఖచ్చితంగా వివిధ రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి చాలా మంది కూడా ఇప్పటికే ఆయనకు కండోలెన్స్లు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా చురుకైనటువంటి రాజకీయ నేతగా మంచి పేరు తెచ్చుకున్నారు రామ్మూర్తి నాయుడు. ఆయన చంద్రగిరి నుంచి పోటీ చేసి గెలిచి ఒక్కసారి అయినప్పటికీ కూడా అక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక ఫైర్ లీడర్ గా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయనకంటూ కొన్ని పేరు తెచ్చుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ ఏరియాలో చేశారు. కనుక ఆయన లేని లోటుని ఇప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. చాలా మంది తలడిల్లుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఈ సంఘటన అనేది దురదృష్టకరంగా చూడాలి. కొన్నేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు మదర్ చనిపోయింది, అమ్మనమ్మ, దాని తర్వాత ఇప్పుడు బ్రదర్ చనిపోయారు. మొత్తానికి కొంత ఆయన దుఃఖ సాగరంలో మునిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన కారు దిగుతున్న సమయంలో చూసాం, ఆయన కారులో వెళ్తున్న సమయంలో కూడా గమనించాం. సారీ. అయితే ఆయనే కొంత దుఃఖంతో కనిపించినటువంటి పరిస్థితి మనం గమనించాం. రామ్మూర్తి నాయుడు కొంత నాటకాల మీద కూడా కొంత ఆసక్తి ఉన్నట్టుగా కూడా మనకు తెలిసింది. ఆయన తిరుపతిలో కళా పరిషత్తుతో కూడా కొన్ని నాటకాలు కావచ్చు, కొంత కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ఆయన పాల్గొన్నటువంటి సందర్భాలు కూడా చేసుకుంటున్నారు. అక్కడ లోకల్లో ఆయనతో చదువుకున్న వాళ్ళు కావచ్చు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా 92లో రాజకీయాల్లోకి వచ్చారు. 94లో చంద్రగిరి నుంచి టీడీపీ తరఫున గెలిచారు, తర్వాత ఓడిపోయారు. 96 నుంచి 98 మధ్యలో ఉమ్మడి రాష్ట్ర కబడ్డీ సంఘం చైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు. తర్వాత ఆయన పార్టీ మారి కొంత అన్నయ్యతో కొంత డిస్టర్బ్ చేసుకున్నప్పటికీ కూడా తర్వాత ఆయన శాంతించడంతో కొంత కూల్ అయినటువంటి పరిస్థితి. సోనియా గాంధీ సమక్షంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరి అవసరమైతే నేను చంద్రబాబు నాయుడు మీదనే, నా అన్న మీదనే నేను పోటీ చేస్తాను అన్నటువంటి సవాల్ కూడా చేశారు ఆనాడు. అది పెద్ద సంచలనం కలిగించినటువంటి సందర్భం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. బట్ దాని తర్వాత అధికారుల్ని పక్కన పెట్టి ఇట్లా చేసుకుంటూ వచ్చారు. మొత్తానికి రామ్మూర్తి నాయుడు మరణ వార్త అనేది బ్రదర్ గా చంద్రబాబు నాయుడిని దుఃఖించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. లోకేష్ గాని అందరు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. రోహిత్ని పరామర్శిస్తున్నారు, రోహిత్ని కొంత ఓదార్స్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.